వానలు చల్లగుంట ఏం వానలో ఏం పాడైనాయో ఏడికెంచి మోపైనాయో గాని దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి. గీ వానలకు గాలి దుమారాలకు చెట్లు కూలుతున్నాయి, తంబాలు ఇరిగి పడుతున్నాయి, రోడ్ల మీద గుంటలు పడుతున్నాయి, కొండ చర్యలు ఇరిగి కింద పడుతున్నాయి అన్నట్టు వానలంటే యాదికొచ్చింది. గి జుడురో సరే ఈ వానలు చల్లగుండ ఏం వానలో ఏమో పొర్రి దంచుడు దంచుతున్నాయి. చినుకులు రాలుడు, చెరువులు నిండుడు, కట్టలు తెగుడు, రోడ్ల మీద నీళ్లు బారుడు, బండ్లు మునుగుడు, ఇండ్లకు నీళ్ళొచ్చుడు, మూడొద్దుల సంది గిదే వాన. ఈ మోపున పడ్డ వానకు మెత్తగా నానేటట్టు ఉంది. శ్రీశైలం పోయేటి ఘాట్ రోడ్డు మీద అడ్డం పెద్ద పెద్ద బండరాళ్లు కూలిపడ్డాయి. నడి మధ్య రాత్రి పడ్డాయి కాబట్టి ఎవ్వలకేం కాలేదు గాని గదే పొద్దుందాకనైతే ఏమయ్యేది. మాపటిలో ఎప్పుడు పడ్డాయో ఏమో గీ బండలు. పొద్దుగాల శ్రీశైలం పోయేటోళ్లు చూసిర్రు. ఇరిగిపడ్డ కొండ చర్యలతోని వచ్చిపోయేటోళ్లు పడుతున్న తిప్పలు చిన్నగా లేవు పొర్రి. మస్తు ట్రాఫిక్ అయ్యింది. ఇక ఇదిట్లుంటే ఇటు శ్రీశైలం మల్లన్న కాడికి పోయేటందుకు భక్తులు బండ్లు కట్టుకుని బాట పడితే వరదలతోని తొవ్వలన్నీ బంద్ అయినాయట. ఆగ చూడుర్రి ఎట్లా వరదలు వెళ్తున్నాయో నీళ్లు. మస్కల తగిలించుకొని మడత పెట్టి చంపింది. ఒక్క శ్రీశైలంలోనే కాదు అంతటిట్లనే దంచుడు దంచింది వాన. చెట్లు చేమలు కూలినాయి, తంబాలు నేల కొరిగినాయి, కరెంటు తీగలు తెగినాయి, నదులు పారినాయి, వాగులు వంకలు కాలువలు పారినాయి, ఇండ్లకు నీళ్లొచ్చినాయి, సామాన్ సట్రా సగలం దడిచినాయి. ఇగిటు వరద గట్టిగా తన్నుకొచ్చుడుతోని మూసి నది కూడా నిండు కుండ లెక్కనే కానొస్తుంది. మూసి గేట్లు కూడా లేపి కిందికి నీళ్ళిడిచిర్రు అధికారులు. అంటే ఇక రేపటి సంధి అటు కూడా పబ్లిక్ ఎగబడతారన్నట్టే. ఇట్లా మూడొద్దుల సంధి దంచుడు దంచుతుంది వాన. ఏం వాననో ఏమో పొర్రి మొగులు కుషిల్లు అడ్డట్టే దంచి ఇడిచిపెడుతుంది 4 సంధి.